హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. హ్మ్. ఈరోజు మీరు టైటిల్ చూసే ఉంటారు. నేనైతే కొంచెం అదే అంటారు కదా! మోసపోయిన వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారని. నేనెలా మోసపోయానంటే నేనిప్పుడు చాలా సార్లు యూట్యూబ్‌లో చూస్తున్నానండి. నా తులసి కోట మీకు మొన్న వీడియోలో పెట్టాను చూసే ఉంటారు. అయితే నేను యూట్యూబ్‌లో వెళ్ళి వాళ్ళని కూడా అడిగాను. మ్యామ్ మీ తులసి కోట కాస్ట్ ఎంతంట? సేమ్ నాలాగే ఉంది. అయితే వాళ్ళు చెప్పారు 600, 700 800 లోపే చెప్పారు. అయితే ఆహ్, ఓకే. ఆ ఊర్లో అంత మేబీ తక్కువేమో మనకిక్కడ అది ఎక్కువై ఉండొచ్చు కదా! ఎక్స్‌పోర్ట్‌లు అవి ఉంటాయి కదా! అని నేననుకున్నాను. అయితే నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా చూసానండి. అడిగాను. అడిగితే ఇది మీకు షేర్ చేసుకొని చేసుకుంటున్నాను. మీరు ఇంకోలా అనుకోకండి ప్రతీదీ ఆ అమ్మాయి చెప్తుందని. అంటే మీకు ఒక ఇదొస్తదనే చెప్పాను. మొత్తం మీకు నా బాధ వింటే మీకు అర్థమవుతది. ఎక్కడ ఎలాగా అడగాలన్నది మీకు చూసి అడగాలని. అయితే వాళ్ళనడిగితే వాళ్ళు కూడా అంటే ఇక్కడ వాళ్ళనే అడిగానమాట. వాళ్ళు కొనుక్కున్న అడిగితే వాళ్ళు అదే ప్రైస్ చెప్పారండి. నాకైతే షాక్ తెలుసా! నేను మళ్ళీ అంతలో అంత తగ్గించి మరి ఇంతకీ నేనెంత కొన్నాననుకుంటున్నారు? ఆమె చెప్పిన రేటయితే 2800 చెప్పారండి. నేను మళ్ళీ దానికి బేరమాడి ఎంతోటి దానికిని 2200కి ఆమెను మళ్ళీ కన్విన్స్ చేసి మరీ తీసుకున్నానండి. కానీ అలాగా పోనీ ఎనిమిదో 800 పోనీ రూ. 1000 చెప్పు పర్లేదు. దానికి 200 పోన్లే అని ఇదవుతది. మరీ 1500 తేడా అంటే అది ఎంతవరకు న్యాయమండి? నేను 2 మెంబర్స్‌ని అడిగానండి కోట. ఇద్దరు సేమ్ ప్రైస్ చెప్పారు. ఇంక మిగతా వాళ్ళు కూడా అంతే చెప్తారు కదా! నేను దాన్ని 2200 కొన్నానండి. పిచ్చిదానివా అని అడిగారు నన్ను. వాళ్ళకి నా ప్రైస్ చెప్తే. సేమ్ నా అంత కోట ఇంకా నాకన్నా కొంచెం ఎత్తుగానే పెద్దగానే ఉంది. అది వాళ్ళు 800, 700 అని చెప్పారు. నేను 2200 మళ్ళీ బతిమిలాడి ఆవిడని కొన్నానండి. అలా ఎలా మోసం చేయబుద్దేస్తదండి? అదసలు అరుగుతుందా అది? ఇప్పుడు ఒక 200 చెప్పు, ఒక 300 చెప్పు పర్లేదు. మరీ 1500 డిఫరెన్స్ అంటే ఎంతవరకు న్యాయమండి ఆలోచించండి. ఈ వీడియో ఎవరైతే ఇప్పుడు ఎవరు చూసినా అమ్ముకున్న వాళ్ళైతే చూస్తారు కదండీ! వాళ్ళు కొంచెం న్యాయంగా ఆలోచించండి. ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు. అందరూ ఒకలా చేయరు. మనది ఒక రూ. 100 మోసం ఎవరు చేసినా వాళ్ళకి డబలే వదులుతదండి. నేను చెప్తున్నాను కదా! నాకిప్పుడు 1500లో నాకు మోసం అయింది. వాళ్ళకి 3000లో వదులుతది. అదొకలాంటి శిక్ష అనమాట భగవంతుడు వేస్తాడు. ఎందుకంటే మోసపోయిన వాళ్ళకి ఎప్పుడు భగవంతుడుంటాడు. సో, అదైతే నేను నమ్ముతానండి. సో, అవన్నీ వద్దు మనకి. మనం న్యాయంగా వెళ్తే మనకంతా న్యాయంగానే జరుగుతదనమాట. మనం అన్యాయంగా ఎళ్తే మనకెప్పటికైనా అది చాలా పెద్ద దెబ్బ కొడతదది. మనకి తెలియక అలా చేస్తాం గానీ, ఎప్పుడూ మనం ఎవరిని మోసం చేయకూడదు. వెనక, ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం తిన్నంగుంటే మనకంతా బానే అవుతది. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతదని నేను చెప్తున్నానండి. నాలా ఎవరు చేయదు. నాలా ఎవరు ఉండరులెండి. ఇప్పుడు అన్నీ సెర్చ్ చేసే చేస్తున్నారు. కాకపోతే నాలాంటి కొంతమందుంటారు. ఏదో గబగబా కొనేయాలి అన్న దాంతోనే కొంటారు గానీ పాపం వాళ్ళు ఇదిగా చేయరు. అలా చేసినప్పుడు వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నానండి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే చూసుకొని ఆన్‌లైన్‌లో ఒకటికి 10 సార్లు చూసుకొని మీరు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా పక్క పక్కన ఎవరైనా కొంటూ ఉంటారు కదా! వాళ్ళని అడిగి, దాన్ని బట్టి మనం ఎలా అడగాలి ఏంటి అని. మనం ఇప్పుడు హ్మ్. తక్కువకి అడగకపోయినా సరే ఇలాంటి మోసాలవుతున్నాయి. నేనేం బేరమే ఆడలేదండి. నాకు ఈ 2800 అనంగానే ఎక్కువగా అనిపించి అడిగాను. అది కూడా 2200కి కూడా ఇవ్వదమ్మా, ఇవ్వనమ్మా, కాదమ్మా అని కూడా అన్నారు. నేను బతిమిలాడి మరీ తీసుకున్నాను. నాకా షాపు తెలుసు, ఆమె తెలుసు, ఆడావిడేనండి. తెలుసు. నేను అడగనండి. ఆ భగవంతుడే చూసుకుంటాడంతే. కాకపోతే ఈ వీడియో మీకెందుకు చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళుంటారు.
కొంచెం గట్టిగానే అడగాలి మనం రేట్ అదిని. తెలియకంటే మటుకు నాలా ఎవరు చేయకండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతదనే నేను మీకు ఈరోజు పెట్టాను. ప్లీజ్ చూసుకొని చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి.